ఎంపీ పరశురామ్ గారి పనితీరు ఎలా ఉంది? ఏం చెప్పాలంటే టీడీపీ అంటే మాకు లైక్ రాజమండ్రి డెవలప్ అయింది అంటున్నా, డెవలప్ అయిందండి. రూల్గా అయితే కనుక బాగుంది. అంటే సండే వస్తే హ్యాపీ స్ట్రీట్లోనే ఉంటారు అందరూ. డెవలప్మెంట్ అంతా ఎవరు చేశారంటారు? మార్గన్ భరత్ ఓపెన్గా చెప్పాలి అంటే రాజమండ్రి అభివృద్ధి చెందిందంటారు, నిజంగా చెందిందా? ఎవరు చేశారండి? ఎంపీ పరశురామ్ గారు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? వస్తారు మా జగనే వస్తారు. మాకే తెలియట్లేదు, మేము వెళ్ళకపోయినా కానీ వింటున్నాం, అందరు చిన్న చూసుకోక్కర్లేదు. తక్కువ కాలమైన వచ్చిన డెవలప్మెంట్ బాగుంటాయి. రాజమండ్రి చాలా బాగా చాలా బాగుంది. ఆయన వస్తే మాకు అందరికీ సంతోషమైంది. కానీ మళ్ళీ ఆయన రావాలి, మళ్ళీ ఎంపీ కాదు ఎమ్మెల్యేగా రావాలి. ఆయనే వస్తారు, ఆయనే రావాలి. ఇంకా డెవలప్మెంట్ అయిందండి రాజమండ్రి. చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా, చూస్తున్నాం కదా. ముందు రాజమండ్రికి ఇప్పుడు మహేంద్రవరానికి చూస్తున్నాం కదా, చాలా ఇంప్రూవ్మెంట్. సరే చెప్పండి అమ్మా, రాజమండ్రి డెవలప్ అయింది అంటున్నా, నిజంగా డెవలప్ అయిందా? నిజంగా అయింది. ఏమైందంటారు? అంటే కంబాల్చారు పార్క్ అండ్ జయాన్ రోడ్ కూడా బాగుంది. అండ్ ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ ఇవన్నీ మంచిగా డెవలప్ చేశారు. ఈసారి ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు మీ దృష్టిలో? ఎంపీగా ఉంటేనే ఇంత చేశారు అంటే ఎమ్మెల్యే కింద వస్తే చాలా బాగుంటుంది. ఆయన లాస్ట్ టైం ఎంపీ ఎవరు మనకి? ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. జగన్ గారు వచ్చాక లేని వాళ్ళందరికీ ఇచ్చారు, మాకు వచ్చింది. అమ్మఒడి వస్తుంది, విద్యార్థి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైతే మాకు ఉన్న వాళ్ళకే ఇచ్చారు కానీ లేని వాళ్ళకైతే ఇవ్వలేదు. ఇప్పుడు లేని వాళ్ళు అంటే మాకు స్థలం ఇప్పుడు వచ్చి లేదండి, కాకపోతే జగన్ గారు వచ్చాక మాకు స్థలం కూడా వచ్చింది. बहुत अच्छा करे जामपेटे कंबल सेरू सब भी अच्छा करे बहुत अच्छा है जगन అన్ని అభిచి నెక్స్ట్ ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదరాలు మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అంటారు? నా సపోర్ట్ భర్త గారు అంటున్నారు, నిజంగా డెవలప్ అయిందండి. అయిందండి, కంపల్సరీ అయింది, తెలుగు రోడ్డు అయ్యింది, అన్ని రోడ్లు చక్కగా చేసాడు. అది ఈ గత ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి కానీ అదేమీ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని వస్తున్నాయ్యా, తినలేదంటే మాకే అది మళ్ళీని. ఇప్పుడు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అభివృద్ధి నాయకులు అంటున్నారు మీకు కృతజ్ఞత ఉండదంటండి, సంక్షేమ పథకాలు తీసుకుంటారు కానీ ఓట్లు అయితే ఏడంట మీరు. ఏం తిని పాపయ్యా ఓట్లు అయ్యపోతే అదేంటది? అదేమంటే ఎవరన్నారు, ఎవరు అనుకున్నా మాకు లెక్కలేదు. మా తరపు నుంచి ఎంత జనం ఉన్నా నా వైపు నుంచి వేస్తాను. అది మా చుట్టాల్లోనే ఉన్నారు ఒక 100 మంది, ఫోన్ చేస్తే చాలు. అంటున్నారు కదా, నిజంగా డెవలప్ అయిందా? గ్రాఫిక్సా అయిందన్న గుర్తింపు ఉంటుంది రాజమండ్రి అంటే ఇలా ఫలానా ఉంటుందని. మార్గాని భరతరామ్ గారు ఎంపీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఆయన ఆయన ఏం చేశారు రాజమండ్రికి అన్న, మీకు ఏమైనా ఐడియా? చాలా చేశారన్న, చాలామంది హెల్ప్ చేశారు, ఫుడ్ అవి మొత్తం పంచిపెట్టడం చేశారు. లాస్ట్ టైం ఎంపీ ఎవరు మనకి? టీడీపీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంపీ మార్గాని సత్యనారాయణ గారు వీళ్ళందరూ వచ్చి ఆ గోతుల దగ్గర నుంచోబెట్టి నన్ను ఫోటోలు అయితే తీసేవారు తప్ప మా సమస్య అయితే ఎవరో పట్టించుకోలేదు. ఎంపీ భర్త గారు వచ్చాకే మాకు అది బాత్రూమ్లు అవి గొట్టాలు అవి వేయించి పైప్ లైన్లు బాగా చేయించారు. ఇప్పుడు మాకు శుభ్రంగా ఉంది. మా ఇంటి ముందు ఉండి బాత్రూమ్ గొట్టాలు చాలా అన్నం తింటానికి కూడా చాలా బాధపడిపోయేవాళ్ళం. ఆయన వచ్చాక ఎవ్వరు చూడడం, ఫోటో తీసుకోవడం, వెళ్ళిపోవడం తప్ప నన్ను ఎన్నిసార్లు అక్కడ బాత్రూమ్ నుంచి ఫోటో తీసారు. ఎవరు పని చేసిన లేదు. ఆయన వచ్చాక నాకు చేసి పెట్టారు. నేను ఎంత గర్వంగా చెప్పుకుంటాను. అది బాగా చేశారు ఆయన. ఆయనకి